శారీలో ఎంత సెక్సీగా ఉన్నావు బేబీ. ఐఎమ్ సో సారీ, నేను నా వైఫ్ అనుకున్నాను. సారీ. సుందరి, ఏంటి సుందరి? బాక్స్ ఇచ్చి వెళ్దామని. భలే మిస్ అయిందే. హలో మేడం, మీరేంటి ఇక్కడ? ఆటో. ఎందుకు? సరుకుల కోసం. బ్యాక్ సీట్ ఖాళీగానే ఉంది, ఎక్కితే అలా వెళ్ళొచ్చేద్దాం కదా. ఎవరండి మళ్ళీ ఇలా చూస్తుంది? ఈసారి ప్యాంట్ వేసుకొని వచ్చాను కదా. ఓ, మీరు ఎక్కడ కదా? సరే ఓకే, మళ్ళీ లాక్ చేసి వాక్ చేద్దాం. పార్క్ చేస్తా, ఆగండి. వద్దు, ఎక్కుతాను. ఎక్కండి. అప్పుడప్పుడు కళ నిజం అవుతాయన్నమాట. మ్యాటర్ దగ్గరకు వచ్చేసింది. ఎక్కారుగా, లెట్స్ గో. మరి దిగండి. మీరు వెళ్ళండి. అయ్యో, నాకు పెద్ద పనులు ఉంటాయి. నేను మెడికల్ షాప్కి వెళ్తాను, మీరు వెళ్ళి సరుకులు తెచ్చేసుకోండి. మనం ఇద్దరం మళ్ళీ కలిసే వెళదాం, ఓకేనా? ప్లీజ్. ఇవాళ ఏంటో మనకు అన్ని ఇలా కలిసి చేస్తున్నాయి బాబాయ్. ఇప్పుడు ఇంకేం జరగబోతుందో. అయ్యో మేడం, మీకెందుకు శ్రమ? ఇటువంటి పర్వాలేదు, కావాల్సిన చేసి పెట్టడానికి నేను ఉన్నాను కదా. ఓకే, బాయ్, సీ యూ. ఒక్క నిమిషం. యప్. ఇందాక మెడికల్ షాప్ లోకి వెళ్ళారు కదా, అవును. ఎవరికైనా ఒంట్లో బాలేదా? నాకే బాలేదు. 401లో ఆంటీ వెయిటింగ్. తప్పు కదా. తప్పే ఉంది మేడం. అయినా ఒకటి చెప్పరా, మిమ్మల్ని తలుచుకుని ఎన్నిసార్లు ఊహించుకున్నాను తెలుసా. ఇది కాంప్లిమెంట్ తీసుకోవాలి, తప్పుగా అనుకోతే. అయినా ఏదైనా చేస్తేనే తప్పు, ఊహించుకుంటే తప్పు కాదు కదా. యా, సీ యూ, బాయ్. రితేష్, యప్. ఇవి కొంచెం పైకి సాయం చేస్తారా? నేనున్నదే మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం కదా. కమాన్, లెట్స్ గో. మీరు చీరలు ఎక్కడికి ఉంటారండి? భలే బాగుంటాయి, చాలా అందంగా ఉంటారు తెలుసా. ఏం కాదులేండి, అంతా బానే ఉంటుంది. నీ అమ్మ నీ అందాన్ని స్ట్రక్చర్ని చూసి అనవసరంగా పెళ్లి చేసుకున్నా కదే.
అవి అవేవో జాతకాలుంటాయంట. అవి చూడకుండా నమ్మకుండా కనీసం ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నా కదే. నేను అనాథగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రోడ్డు మీదకి రాలేదు. నిన్ను పెళ్లి చేసుకున్నాక సరిగ్గా నెలకి రోడ్డు మీదకి వచ్చాను కదే. తప్పు నాదే. అయినా చూడగానే పెళ్లి చేసుకోవడం ఏంటే? ఇలాంటి దరిద్రాలు కాకుండా ఇంకేం జరుగుతాయి నా లైఫ్ లో? అసలు జాతకాలు మోస్ట్ పవర్ఫుల్ అంట. నిన్ను చేసుకున్నందుకు నేను చచ్చిపోతానేమో, అది కూడా తెలిసి చావట్లా నాకు. అయినా అమ్మా నాన్న ఉంటే అవన్నీ వాళ్లే చూసుకునేవాళ్ళు. నీకున్నా లేనట్టే. అస్సలు ఆలోచించమాక. ఏంటి డల్గా ఉన్నావు? ఆయనకు ఉద్యోగం పోయిందండి. అయ్యో, అదేంటి, ఎందుకలా? ఏమో తెలీదు. రోజూ తాగుతున్నారు, అడిగితే అరుస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. జాగ్రత్త సుందరి, తను చాలా సెన్సిటివ్. మీ పెళ్లికి ముందు కూడా ఒక 2 times సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. టైంకి మేమున్నాం కాబట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. రా సుందరి. ఎందుకలా చేసుకున్నారు? అప్పుడు అడిగితే ఏవో జాబ్ టెన్షన్స్, మనీ టెన్షన్స్ అని చెప్పేవాడు. అంతకన్నా ఏముంటాయి మగవాళ్ళకి? అంత చిన్న వాటికే అలా చేసుకుంటారా? సమస్యలు మనవి కాకపోతే అన్నీ చిన్నవే, అదే మనవైతే అన్నీ పెద్దవే. తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు జాతకాలు నమ్ముతారా? ఉహుం. జీవితం మీద భయం ఉన్నవాళ్ళు అన్నీ నమ్ముతారు. అది లేని వాళ్ళు దేన్ని నమ్మరు. హాయ్ సుందరి, రండ్రా. హాయ్. రండి. హలో. వీళ్ళు హాయ్. మా ఆఫీస్ కొలీగ్స్. మన పెళ్ళికి కూడా వచ్చారు, గుర్తుందా? హా. నమస్తే. నమస్తే. ఆ, మరి మేము స్టార్ట్ చేస్తాం. నువ్వు ప్రిపేర్ చేసావా? నేను తెస్తాను, కూర్చోండి. పద. రండి రండి. తొందరగా పదండ్రా, మందాగా అసలు 3 రోజులు అయిపోయింది. రేయ్, నీ వైఫ్ ఏమనుకోదు కదా? అనుకుంటే ఇంటికి ఎందుకు పిలుస్తా? ఫీల్ ఫ్రీ గాయస్. మీ ఇల్లులా అనుకోండి, బాగా తాగండి. అబ్బాయి పెళ్ళిన తర్వాత నేను బాగా లావ్ అయిపోయాను కదా. అవునా? హోమ్ ఫుడ్ కదా, అందుకే. ఫ్రెండ్ ఏదేంటి చికెన్ వచ్చింది. చాలరా, ఎంతసేపు అలా పెట్టుకుంటావు? ముందు తాగరా. నీ వైఫ్ చాలా హాట్ అండ్ సెక్సీగా ఉంది మ్యాన్. ఏమైందిరా వీడికి? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా వీడు. నువ్వు నా హెచ్ఆర్ కాబట్టి వదిలేస్తున్నా. ఆల్రెడీ నా లోపల ఉన్న మనిషి నిన్ను చంపేశాడు. తను నా భార్య. ఇంకొకసారిలా మాట్లాడావనుకో, బయటికి కనిపించి నేను చంపేయాల్సి వస్తే. అరే ఏంటి సార్, పార్టీ అట్మాస్ఫియర్ని ఇలా పాడు చేస్తారు? సారీ సార్, సారీ, బాధపడకండి. ఓకే, కమాన్ కమాన్. I'm really sorry. Okay, chill. I'm really sorry, sir. Thank you. Come on, have it. ఏంట్రా వీడు? అమ్మో. రాత్రి ఇంత దారుణంగా తాగామా? సారీ బంగారం, బాగా ఇబ్బంది పెడుతున్నాను కదా. అయ్యో, అదేంటి అలా అంటారు? మీకోసం చేసేదేది నాకు ఇబ్బంది కాదు. సరే, బాయ్. హాయ్ సుందరి. అనిత గారు, ఏంటి ఇలా వచ్చారు? లంచ్ ప్రిపేర్ చేసుకున్నావా? లేదండి. నీకోసం టేస్టీగా సాంబార్ తీసుకొచ్చాను, తినేసి ఎలా ఉందో చెప్పు. సరే, బాయ్. దీని అమ్మాయి ఈమెని చూస్తూ చచ్చిపోవచ్చు.
ఏంటి రితేష్ ఇలా వచ్చావు? సీడీ ఇచ్చేద్దామని. సరే అక్కడ పెట్టి వెళ్ళు. ఈవిడేంటి ఇలా ఉంది? అర్జెంట్గా వాష్రూమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాల్సిందే.